అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గురువు యొక్క మార్పు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి జరిగిందండి. సంవత్సరం పాటు గురువు వృషభ రాశిలోనే ప్రయాణిస్తాడు. మరి దీని ఫలితాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉందో ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ చేద్దాం. ఈ వారం గ్రహాల కానీ స్థితి చూసుకుంటే మేషంలోకి వచ్చేసి సూర్యుడు, శుక్రుడు, వృషభంలో గురువు, కన్యాలో కేతు, కుంభంలో శని, అలాగే రాహు, కుజ, బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ చంద్రుడు ధనుసు, మకరం, కుంభం ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పైన ఇచ్చాను, పంపించండి. వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను. 20 నిమిషాలు మీతో అన్ని డిస్కషన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ ఇచ్చేస్తాను, ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి. ఇకపోతే మీరు ఎటువంటి పరిహారాలైనా సరే మన పని జరగడానికి సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా ఆ పరిహారాలు చెప్తాను, దాన్ని పాటించండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కనబడుతుందని చెప్పేసి నేను మీకు మాటిస్తున్నా. అందుకే నా ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు కూడా నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ఏమండి ఒక చిన్న మాటతో క్లోజ్ చేస్తాను. ఏదైనా మన ఇంటికి ఎవరన్నా చిన్న కప్పులో ఏదైనా తెచ్చిస్తే మనం తిరిగి ఉట్టి కప్పు ఇస్తామా అండి? అందులో మనం ఏదైనా పెట్టి వాళ్ళకి ఇస్తాం కదండి. మరి అలాగే ఇంత కష్టపడి మీకోసం యూట్యూబ్ చేసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా, మరి నాకు మీరేమి ఇస్తారండి? కేవలం ఒక సబ్స్క్రిప్షన్, ఒక బంధువులకి, స్నేహితులకి నా గురించి చెప్పడం చేస్తారు కదా. నమస్కారం, మీ గోపాలయ్యంగా. తులారాశి వాళ్ళకి 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు ఈ రాశికి గురువు వృషభ రాశిలోకి మారటం వల్ల అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమ గురువు మరి ఆరోగ్యం మీద దెబ్బతీస్తాడు, శత్రువుల్ని పెంచుతాడు, అప్పుల్లో కొంత ఇబ్బందిని పడేస్తాడు, బంధువులతో వైరం, రిలేషన్షిప్లో గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, బంధువులతో రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్లో గొడవలు ఉంటాయి. అలాంటి విషయాల్లో మనం గురువుకి పరిహారాలు చేసుకోవడం తులారాశి వాళ్ళకి మంచిది. ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా బాగుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. మనోబలాన్ని కలిగి ఉండి అనేక శుభకార్యాల్లో పాల్గొంటూ సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది కలిగే అవకాశము, కుటుంబంలో కొంత చికాకు ఉండే అవకాశము, అలాగే పిల్లల చదువుల్లో వెనకబడే అవకాశాలు లేకపోలేదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇళ్ళు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారమంతా కనిపిస్తుంది. తల్లి ఆశీస్సులు బాగున్నాయి. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ యానాలు బాగుంటాయి. పై చదువుల కోసం పిల్లలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్య విషయంలో ముందుగానే చెప్పాను, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు, చికాకులు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వివాహం కాని వాళ్ళకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్లో లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం బాగా తక్కువ సొంత కష్టం మీద ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తండ్రి నుంచి పెద్దగా సహకారాలు, పెద్దవాళ్ళ నుంచి సహకారాలు ఉండవు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నతాధికారులతో చక్కటి అనుభవాలతో మీరు ముందుకు వెళ్తారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలు, చక్కటి ఆలోచనలతో, కొత్త కొత్త వ్యాపార రంగంలో పెట్టుబడులతో ఈ వారం అంతా చాలా బాగుంటుంది. ఖర్చుల విషయానికి వస్తే బాగా తక్కువగా ఉండే అవకాశాలు ఈ యొక్క రాశి వాళ్ళకు ఉంది. మరి ఈ రాశి వాళ్ళు అనేక రకాలుగా లక్ష్మీ అమ్మవారి మంత్రాలు ఉన్నాయి. వాళ్ళకు నచ్చిన అమ్మవారి మంత్రాలు కూడా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా చదువుకుంటూ ఈ వారం అంతా గడిపితే బాగుంటుంది. ఈ విధంగా 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో మీకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. జీవితంలో మీకు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏమిటి, మరి ఏం చేస్తే మీకు మంచి లాభదాయకంగా మీ జాతకంలో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి తెలుసుకోవడానికి పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపించండి. మర్చిపోకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.